అకేషన్ ఏదైనా లొకేషన్ ఎక్కడైనా తెలుగువారి వేడుక అంటే ఆలివ్ మిఠాయి ఉండాల్సిందే. పాకిస్తాన్ దాడి, ఉగ్రదాడి కశ్మీర్‌లో దాదాపు చాలా ఏళ్ల తర్వాత దాడి జరగటం, టూరిస్టులు చచ్చిపోవటం, ఒక యుద్ధ వాతావరణం 2 దేశాల మధ్య ఉండటం, వాళ్ళ మధ్య, మన మధ్య. ఈ పరిణామాలను మీరెలా చూస్తున్నారు? దీని మీద మీరేం వ్యాఖ్య చేస్తారు? ఈ ఉగ్రవాద దాడులు అనేవి తరచుగా జరుగుతున్నవేనండి. ఎందుకంటే ఇది కొత్త ఏం కాదు. ఆహ్, ఎన్నో ఇండిపెండెన్స్ వచ్చినప్పటి నుంచి కూడా ఈ ఉగ్రవాద దాడులు జరుగుతున్నటువంటిదే. పాకిస్తాన్ స్పాన్సర్డ్ టెర్రరిజం. పాకిస్తాన్‌లో బాగా ట్రైన్ అవుతారు. ఆ టెర్రరిస్ట్ సెంటర్స్ ఉంటాయి. ఆర్మీ వాళ్ళే వీళ్ళకి ట్రైనింగ్ ఇస్తారు. ఆర్మీలో ఇంటర్ సర్వీసెస్ ఇంటెలిజెన్స్ వింగ్ అని ఒకటి ఉంది కదా! ఐఎస్ఐ అంటాం కదా! ఇంటర్ సర్వీసెస్ ఇంటెలిజెన్స్ అని. వాళ్ళు ఇలాంటివన్నీ కూడా ఇట్లాంటి వాళ్ళకి ట్రైనింగ్ ఇచ్చి వీళ్ళని పంపుతుంటారనమాట. ఉగ్రవాదుల్ని పంపుతుంటారు. ఇది ఈసారి ఏమిటంటే ఇంతకు ముందంతా కొన్ని ప్లేసుల్లోనే మామూలుగా జరిగేది. ఇప్పుడు అన్‌ఎక్స్‌పెక్టెడ్‌గా కొద్దిగా ఇంటీరియర్ ప్లేస్‌లో ఎక్కడైతే జనరల్‌గా ఎవరు పోరో టూరిస్టులు ఇంతవరకు ఎప్పుడు ఇంత లార్జ్ స్కేల్‌లో అటాక్ చేయలేదు. ఇప్పుడు ఈసారి బహుశా దే వాంటెడ్ టు గివ్ ఎ మెసేజ్. ఇప్పుడు ఎందుకంటే మన వాళ్ళు కూడా మేము జీరో టెర్రరిజం అయిపోయింది. దాని జీరో టాలరెన్స్ తర్వాత టెర్రరిజం పూర్తిగా తగ్గిపోయింది. కంప్లీట్‌గా పాకిస్తాన్ కాశ్మీర్ ఈజ్ అండర్ అవర్ కంట్రోల్ అని చెప్పని అంటున్నారు కదా! ఎప్పుడైతే మనం కాశ్మీర్‌లో మనం పూర్తిగా శాంతి సాధించాము అని చెప్పుకుంటారో వాడికి కూడా కొంచెం ఛాలెంజ్ చేయాలనిపిస్తూ ఉంటుంది. సో, అందుకని అమెరికన్ వైస్ ప్రెసిడెంట్ వచ్చిన సందర్భంలోనే ఈ ఈ ఈ ఈ పని చేశారనమాట. సో, ఇది చాలా దారుణమైనటువంటి సంఘటన. దేశమంతా ఖండించాల్సిందే. దేశమే కాదు ప్రపంచమంతా ఖండించాల్సిందే. కానీ ప్రపంచమంతా ఖండిస్తుందని మన టీవీలు చెప్తున్నాయి కానీ, ప్రపంచమంతా ఏదో న్యూట్రల్‌గానే ఉంది అని అనిపిస్తుంది. ఎందుకంటే ఈరోజు డొనాల్డ్ ట్రంప్ గారు ఒక స్టేట్మెంట్ చేశారు. సో, ఎవరో అడిగితే, "ఓహ్! ఇట్ హాస్ బీన్ గోయింగ్ ఆన్ ఫర్ ది లాస్ట్ 1500 ఇయర్స్" అంటాడు. ఇండియాకు, పాకిస్తాన్‌కు మధ్య ఉన్నటువంటి ట్రబుల్ ఆయన ఫస్ట్ 1000 ఇయర్స్ అన్నాడు. తర్వాత ఈరోజు మధ్యాహ్నం వచ్చినటువంటి ఆయన వీడియోలు చూస్తే 1500 ఇయర్స్ నుంచి ఉంది అంటాడు. అంటే దాని అర్థం ఏంటి? లీస్ట్ బాదర్డ్ అని. దే ఆర్ లీస్ట్ బాదర్డ్. వాళ్ళు అంటే వాళ్ళు ఏమాత్రం కలుపుకొని అవగాహన కూడా లేదు అది కనీసం. కూడా కాదు. ఇండియన్ ప్రైమ్ మినిస్టర్ ఈజ్ మై ఫ్రెండ్. పాకిస్తాన్ ప్రైమ్ మినిస్టర్ ఆల్సో ఈజ్ మై ఫ్రెండ్. దే విల్ సార్ట్ ఇట్ అవుట్ అని చెప్పనే ధోరణిలో ఆయన మాట్లాడాడు. మిగతా వాళ్ళు కూడా అలాగే మాట్లాడుతున్నారు. కాబట్టి దీంట్లో ఏంటంటే మనంతకు మనం దీన్ని ట్యాకిల్ చేయాల్సిందే కానీ ప్రపంచం మనకేదో సపోర్ట్ వస్తుందని అనుకోవడం చాలా అమాయకత్వం. మన వాళ్ళే దీనికి ఏ విధంగా సమాధానం చెప్పాలి అనేది ఆలోచించాలి నా అభిప్రాయం. చాలా తీవ్రమైన సంఘటన. అందరం ఖండించాల్సిన సంఘటన అని అది విషయం అండి. మా దగ్గర న్యూక్లియర్ బాంబ్స్ ఉన్నాయి. న్యూక్లియర్ మొత్తం కూడా మీరు సింధు నదీ జలాల ఇండస్ వాటర్ ఒప్పందం రద్దు చేసుకున్నారు. అలాగే ఆకాశంలో మొత్తం పాకిస్తాన్ అంతా క్లోజ్ చేసేసారు. డిప్లొమాటిక్ చాలా స్టెప్స్ తీసుకున్నారు. ముఖ్యమైనది ఈ సింధు నదీ జలాలు ఆపివేయటం వల్ల ఇంక యుద్ధం మీరు ప్రకటించినట్టుగానే మేము భావిస్తున్నాము. కాబట్టి మేము మా అణుశక్తి మా న్యూక్లియర్ పవర్ మా దగ్గరుంది. అవి మీకు ఎక్కుపెట్టాము అని చెప్పి పాకిస్తాన్ అంటోంది కదా! అది దాన్ని ఎలా చూడాలి? నిజంగా వాటిని ఉపయోగిస్తారా? ఉపయోగిస్తే పరిస్థితి ఏంటి? మన వైపు నుంచి మన రియాక్షన్ ఎలా ఉండాలి? మనం ఎలా తట్టుకోగలుగుతామా ఏంటి? వాళ్ళు న్యూక్లియర్ వెపన్స్ ఉపయోగిస్తారని నేనేమనుకోవడం లేదండి. ఎందుకంటే అది చాలా డెస్పరేట్ సిచ్యువేషన్‌లో అప్పుడు ఎవడేం చేస్తాడో తెలీదు. అలాంటి సిచ్యువేషన్ రాదు. ఎందుకంటే ఇప్పుడు మనం చేసినదేంటి? సింధు జలాల ఒప్పందం యొక్క సస్పెన్షన్. ఆ సస్పెన్షన్ అంటే ఏంటి? సింధు జలాలు పోతూనే ఉన్నాయి. దాన్ని ఎవడు అడ్డుకోవడానికి మనకి ఇంతవరకు మెకానిజం ఏం లేదు. అడ్డుకోవడానికి డ్యామ్స్ లేవు. ఆ డ్యామ్స్ కట్టాలంటే ఇంకా కొన్ని ఏండ్లు పడుతుందంట. కొన్ని 5 ఏళ్ళు పట్టొచ్చు, 10 ఏళ్ళు పట్టొచ్చు. ఎంత ఎమర్జెన్సీ వార్ ఫుటింగ్‌లో కన్‌స్ట్రక్ట్ చేసినా కూడా. సో, అది ఇంకొక 5 5 సంవత్సరాల పాటో, లేక 10 సంవత్సరాల పాటో వీఆర్ నాట్ ఇన్ ఎ పొజిషన్ టు స్టాప్. ఎందుకంటే ఎక్సెస్ వాటర్ పోతూనే ఉంటుంది. దాన్ని ఆపడానికి ఏం మెకానిజం లేదు. సో, సింధు జలాల దీన్ని అనేటువంటిది ఇట్ ఈజ్ ఆల్మోస్ట్ ఏ సార్ట్ ఆఫ్ టోకన్ థింగ్ అని జనరల్‌గా చాలామంది నిపుణులు చెప్పారు. దాన్ని కాదనడానికి మనం కాదనలేము. ఎందుకంటే ఇది మన వాళ్ళేదో టీవీల్లో ఇట్స్ ఎ వాటర్ బాంబ్, ఇట్స్ ఎ హైడ్రో బాంబ్ అది ఇది అని చెప్పని మన టీవీల్లో అన్నారు గానీ, అది పెద్ద ఇంపాక్ట్ ఏం లేదు రైట్ నౌ. సో, వాడు చేసింది కూడా షిమ్లా అగ్రీమెంట్‌ను సస్పెండ్ చేశామన్నారు. సిమ్లా అగ్రీమెంట్‌ను విత్‌డ్రా చేసుకున్నారు. దాన్ని క్యాన్సిల్ చేస్తే దాని ఇంప్లికేషన్ ఏంటి? ఆ లైన్ ఆఫ్ కంట్రోల్ అనేది ఏదైతే ఉన్నదో దానిలో ఏమైనా వయలేషన్స్ ఉంటే దేర్ ఈజ్ ఎ పాసిబిలిటీ ఫర్ ఇంటర్నేషనల్ నెగోషియేషన్. కొంచెం మనవాడు ఎవడన్నా ఫైర్ చేసినా కూడా వాడు ఎవరినో టర్కీని పిలుస్తాడు, చైనాని పిలుస్తాడు, మరొకడిని పిలుస్తాడు. రావడానికి వాళ్ళు కూడా రెడీగా ఉంటారు. ఇప్పుడు ఆల్రెడీ ఈరోజు న్యూస్ ప్రకారము టర్కీ అండ్ ఆల్సో చైనా హ్యావ్ సెంట్ సమ్ వెపన్స్ అని కూడా మనం టీవీలోనే చూసాం. టర్కీ నుంచి కూడా ఒక ప్లేన్ లోడ్ అన్ని కూడా వాళ్ళు ఆల్రెడీ కొన్ని కార్గో ప్లేన్స్ వచ్చాయి. దే బ్రాట్ సమ్ ఆర్మ్స్ అని చెప్పని వచ్చింది. సో, ఈ విధంగా చైనా, టర్కీ ఇట్లాంటి దేశాలు కొంత వాడికి సపోర్ట్ చేస్తాయి. అయినా యుద్ధ వాతావరణం రాదని నా అభిప్రాయం అండి. ఎందుకంటే
యుద్ధం అనేది చేస్తే వాడికి ఎకనామికలీ చాలా గొప్ప లాస్ ఉంటుంది, మనకు ఎకనామికలీ గొప్ప లాస్ ఉంటుంది. ఇప్పుడు ఇట్ ఈస్ నో డౌట్ ఎ వెరీ సీరియస్ సిచ్యువేషన్ కాలింగ్ ఫర్ ఏ గ్రేట్ రెస్పాన్స్. ఇవన్నీ వార్ గేమ్స్ అని అంటాం కదా, వార్ గేమ్స్లో జరిగేటువంటివే. ఏంటంటే నేను దెబ్బ కొట్టాను, వీడు ఎక్కడ కొడతాడో చూద్దాం, వీడికి ఎంత మాత్రం ఇంటెలిజెన్స్ ఉందో అని. ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు కూడా మన వాళ్ళు కూడా ఒప్పుకున్నారు కదా, కొంతవరకు ఇంటెలిజెన్స్ ఫెయిల్యూర్ అని కూడా ఒప్పుకున్నారు. ఇంటెలిజెన్స్ ఫెయిల్యూర్ అనేది మనం అనలేమండి, ఎందుకంటే అన్ని సందర్భాల్లో 100% ఇంటెలిజెన్స్ ఉండదు. అప్పుడప్పుడు ఏదో దెబ్బ తగులుతూ ఉంటుంది. దెబ్బ తగిలినప్పుడు మనం ఏం చేయాలి అనేటువంటిది ఒక రెస్పాన్స్ మెకానిజం ఏదన్నా పెట్టుకుని ఉండాలి. అలాంటిది ఏదన్నా మనకేమన్నా గేమ్ ప్లాన్ ఉన్నదా మనకు తెలియదు. ఎందుకంటే మనకంటే తెలివైన వాళ్ళంతా అక్కడ పైన కూర్చొని ఉంటారు కదండి. వాళ్ళు ఐబీ ఇంటెలిజెన్స్ బ్యూరో కావచ్చు, ఇంకా డోవల్ గారు కావచ్చు, వీళ్ళందరూ కూర్చొని ఉంటారు కదా. సో వాళ్ళు ఆ విధంగా ఏ విధంగా స్ట్రాటజీ చేస్తారో మనకు తెలీదు. నా దృష్టిలో యుద్ధం కంటే సమ్ కోవర్ట్ ఆపరేషన్ ఏదైనా చేస్తారేమో అని అనిపిస్తుంది. ఎందుకంటే కోవర్ట్ ఆపరేషన్ అనేటువంటిది ఇట్ ఈస్ మోర్ ఎఫెక్టివ్ దాన్ ఎ వార్. ఇప్పుడు వార్ అంటే ఏంటి, ఇప్పుడు రష్యా చూడండి, రష్యా ఎంతో పవర్ఫుల్ కంట్రీ కదా. ఆ యుక్రెయిన్ మనం వారం రోజుల లోపల మనం పట్టేస్తామని చెప్పినటువంటి ఉద్దేశంతో వెళ్ళాడు. వెళితే ఏమైంది, యుక్రెయిన్కి బోల్డ్ అంత సపోర్ట్, ఎక్స్టర్నల్ సపోర్ట్ అంతా వచ్చింది. యూరోప్ మొత్తం వచ్చాడు, వచ్చేసి. అమెరికా వచ్చాడు, అందరూ వచ్చారు. వాడికి బోల్డ్ అంత సపోర్ట్ వచ్చి 3 ఏళ్ల నుంచి ఇరుక్కొని పోయినారు. వీడు యుక్రెయిన్ చాలా మటుకు డ్యామేజ్ అయినప్పటికీ కూడా రష్యాలో కూడా లాట్ మెనీ పీపుల్ హ్యావ్ డైడ్ అండ్ లాట్ ఆఫ్ ఎకనామిక్ డ్యామేజ్. చాలా నష్టం జరిగింది. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.